కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య విభేదాలు మరొకసారి బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎన్ఎస్ వర్మ సంచలన ట్వీట్ చేశారు. కష్టపడి సాధించే విజయానికి గౌరవం అంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఓ వీడియోను కూడా విడుదల చేయడం కలకలం రేపుతోంది. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తాను చేసిన ఎన్నికల ప్రచారాన్ని కలిపి వీడియోగా రూపొందించి పోస్టు చేశారు. ఆ వీడియోలో ఎక్కడా పవన్ కళ్యాణ్ లేకపోవడం హాట్ టాపిక్ గా మారింది. పవన్ గెలుపులో తన పాత్రే కీలకం అనే అర్థం వచ్చేలా తయారు చేయించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కేవలం గత ఎన్నికల్లో తాను చేసిన ప్రచారాన్ని మాత్రమే పోస్టు చేయడంతో పాటు పవన్ కష్టపడి విజయం సాధించలేదని, తన కష్టంతో ఆయన పదవి సాధించారనే అర్థం వచ్చేలా ఉన్న ఆ పోస్టింగ్ జనసేన శ్రేణుల్లో మంట పుట్టించింది. ఇప్పటికే పిఠాపురంలో టీడీపీ జనసేన మధ్య ఆధిపత్య పోరు రగులుతూ ఉండగా ఈ పోస్టు మరింత అగ్గిరాజేసిందంటున్నారు. అయితే మళ్ళీ పోస్ట్ను డిలీట్ చేశారు ఎస్వీఎన్ఎస్ వర్మ. తన సోషల్ మీడియా అకౌంట్ను 3 ఏళ్లుగా హైదరాబాద్కు చెందిన సోషల్ ప్లానెట్ సంస్థ నిర్వహిస్తోందని, తన ఎక్స్ అకౌంట్లో వచ్చిన వీడియోతో తనకు ఎలాంటి సంబంధం అంటూనే వర్మ తన అకౌంట్లో పోస్ట్ పెట్టారు. తన ప్రమేయం లేకుండా సోషల్ ప్లానెట్ సంస్థ తప్పుడు వీడియో పోస్ట్ చేసిన విషయం తెలుసుకొని వెంటనే డిలీట్ చేయించారని, తన పర్మిషన్ లేకుండా తప్పుడు వార్తలు పోస్టు చేస్తే తగిన చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే జనసేన పెద్దల ఒత్తిడితోనే ఆ పోస్టు తొలగించారనే పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.